అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మహనీయులని ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో అమరజీవి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రీడర్స్, రిటైర్డ్ ఉపాధ్యాయులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు, పాఠకులకు స్వీట్లు పంపిణీ చేశారు. గురువారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప మహనీయులని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని చెప్పారు. విద్యార్థులకు రీడర్స్ స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పోరాటం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మన శ్రీకాళహస్తి గ్రేడ్ 1 లైబ్రరీ నందు రీడర్స్, అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రంథాలయ స్టాఫ్ సమక్షంలో ఈరోజు మహనీయుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి ఈరోజు చెప్పుకుంటా పోతే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కొరకు తమిళ పాలనలో ఉన్నటువంటి మనం మరి అక్కడి నుంచి విభజన చెందడం కోసం వారు తన ప్రాణాలను పనంగా పెట్టి అమర నిరవధిక నిరాహార దీక్ష పేరుతో మరి ఆనాడు 50 రోజుల పైచిలుకు వారి యొక్క అమర నిరాహార దీక్ష కొనసాగి ప్రాణాలను పరిత్యాగం చేసినటువంటి ఒక మహనీయుడి గారి జయంతి సందర్భంగా మనం వారి యొక్క చేసినటువంటి పనులను గుర్తు చేసుకోవడం మన యొక్క ధర్మం. అదే భవిష్యత్ తరాలకి వారి యొక్క చేసినటువంటి పోరాటాన్ని తెలియపరచాల్సిన పరిస్థితి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని మన అమరావతిలో నిర్మించి దాన్ని ప్రారంభం చేయడం శుభపరిణామం, హర్షించాలా. అదేవిధంగా మహనీయుల యొక్క చరిత్రని తెలుసుకొని మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా తెలియపరుస్తూ, అదేవిధంగా వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ పొట్టి శ్రీరాములు గారిని వారి చిరస్మరణీయులు, వారి భౌతికంగా దూరమైన వారి యొక్క ఆశయాలు, వారి యొక్క నిర్ణయాలు వాటన్నింటినీ ప్రజల్లో వెళ్ళవేళ్ళ నెమరు వేసుకుంటూ ముందుకు నడవాలని, వారిని పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తోన్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.